అందరికీ నమస్కారం అండి. నా పేరు జీవివి ప్రసాద్. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షునిగా ఉన్నాను. అలాగే ఇక్కడ గౌరవ అధ్యక్షులు అలాగే జిల్లా కార్యదర్శి ఉన్నారు. మరి ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, మరి ఇటీవల కాలంలో ఆశ్రమ పాఠశాలల్లో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఒక అభద్రతా భావం ఏర్పడడం జరిగింది. దీని కారణంగా మేము సంఘపరంగా మరి మా సమస్యలను కొన్ని విన్నవించుకోవాలి అనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. మరి ఇటీవల ఈ నెల 25వ తారీఖున మరి జీమాడుగుల మండలం గాంధీనగరం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలికల్లోని అక్కడ ఒక చిన్న సంఘటన జరగడం జరిగింది. దీంట్లో తేదీ 25వ తారీఖున సదరు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని యొక్క వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆ అమ్మాయిని వాళ్ళు తీసుకువెళ్ళడం జరిగింది. అవుటింగ్ విత్ పర్మిషన్తో తీసుకువెళ్ళారు. కాకపోతే 25వ తారీఖునే మధ్యాహ్నం మరి ఆ అమ్మాయిని వాళ్ళు రోడ్డు దగ్గర, పాఠశాల ముందు ఉన్నటువంటి రోడ్డు దగ్గర వాళ్ళు వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. ఈ క్రమంలో ఆ విద్యార్థిని పాఠశాల యొక్క గేటు లోపలికి వచ్చి మరలా మరి అమ్మాయి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలో పాఠశాల యొక్క ఉపాధ్యాయులు కానీ మ్యాట్రిన్ కానీ ఎవరు కూడా ఈ విషయం తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఆ అమ్మాయిని పరిశీలన లేదు, విద్యార్థులు కూడా తెలీదు. ఈ క్రమంలో 26వ తారీఖులోని ఆ అమ్మాయి యొక్క ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో పాఠశాల చదువుతున్న ఇంకొక విద్యార్థిని ద్వారా అమ్మాయి గేట్ లోపలికి వచ్చి మరలా బయటికి వెళ్ళిపోయింది అని చెప్పి విషయం తెలుసుకోవడం జరిగింది. ఈ క్రమంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి మరి హెచ్ఎం కానీ మ్యాట్రిన్ కానీ ఇతర ఉపాధ్యాయులు కానీ వాళ్ళంతా కూడా వెంటనే మరి ఈ అమ్మాయి ఎక్కడ వెళ్ళింది అనేది వాకప్ చేస్తూ ఆ విషయాన్ని వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో మరి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత పాఠశాల యొక్క సిబ్బంది అందరూ కూడా ఈ అమ్మాయి ఎక్కడ వెళ్ళిందనే విషయం వారి యొక్క స్నేహితురాల ద్వారా తెలుసుకొని వాళ్ళ ద్వారా ఒక ఫోన్ నెంబర్ని సేకరించి దాని ద్వారా బయటి వ్యక్తి ఒక వ్యక్తితో ఆటోలో ఈ అమ్మాయి వెళ్ళడం జరిగింది, తను ఇష్టపూర్వకంగా వెళ్ళడం జరిగింది అనే విషయాన్ని మరి ప్రధానోపాధ్యాయులు తెలుసుకోవడం జరిగింది. వెంటనే హెచ్ఎం మ్యాట్రిన్ ఉపాధ్యాయులంతా కలిసి ఆ అమ్మాయి ఎక్కడ ఉందో అనే విషయాన్ని తెలుసుకొని అమ్మాయిని వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళని పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకి అప్పగించడం జరిగింది. ఈ క్రమంలో మరి తల్లిదండ్రులుగా వాళ్ళు బాధ్యతారాహిత్యంగా మరి వాళ్ళ యొక్క పిల్లల్ని తీసుకొచ్చి పాఠశాలలో అప్పగించకుండా మళ్ళీ దీనికి పూర్తి బాధ్యత అంటే పాఠశాల నుంచి విద్యార్థిని బయటికి వెళ్ళిపోవడానికి పూర్తిగా ఆ హెచ్ఎం మ్యాట్రిన్ ఆ ఉపాధ్యాయులదే బాధ్యత అని చెప్పేసి చాలా మరి నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించడం జరిగింది. అంతేకాకుండా మరి చాలా అంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయుల మీద, హెచ్ఎం మీద, మ్యాట్రిన్ మీద కూడా చాలా మరి ఆ పౌరుషమైన పదజాలంతో చాలా దుర్భాషలాడి భౌతిక దాడులు కూడా పాల్పడడం జరిగింది. మరి ఈ రకంగా ఉంటే ఆశ్రమ పాఠశాలలోని హెచ్ఎంస్ కానీ ఉపాధ్యాయులు కానీ వార్డెన్ కానీ ఏ రకమైన విధులు నిర్వహించగలరు? ఈ రకంగా ఉంటే ఎలాంటి కార్యకలాపాల్లో మరి ఈ ఇబ్బందులు తలెత్తున్నాయి? ముఖ్యంగా చెప్పాలంటే ఆశ్రమ పాఠశాలలోని వాచ్మెన్ లేరు, సరైన కాంపౌండ్ వాళ్ళు లేదు, చాలా పాఠశాలలోని కూడా హెల్త్ అసిస్టెంట్ లేరు, తగినంత హాస్టల్ సైడ్ వర్కర్స్ లేరు. ఇలాంటి ఇన్ని రకాల మౌలిక వసతులు లేకపోయినప్పటికీ కూడా ఉన్న సిబ్బందితోటి మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ విధి నిర్వహణ చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు సహకరించకపోగా వారి మీదనే భౌతిక దాడులు దిగుతూ వాళ్ళ మీద కేసులు పెడుతూ మరి ఇది చేయడం ఎంతవరకు సమంజసమని మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి మా విన్నపం ఏంటంటే, ఒక ఆశ్రమ పాఠశాలలో పనిచేసే అలాగే జిల్లా పరిషత్ గవర్నమెంట్ పాఠశాలలో పనిచేసే గెజిటెడ్ ఉపాధ్యాయులకి ఒకే వేతనం, ఒకే విధి విధానాలు ఉన్నప్పటికీ కూడా ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, దానికి అదనంగా మరి స్టడీ అవర్స్ కావచ్చు, లేకపోతే టర్న్ డ్యూటీస్ కావచ్చు, లేకపోతే మరి పబ్లిక్ హాలిడేస్లోని విధులు కావచ్చు, ఇన్ని రకాలుగా అదనంగా చేస్తూ మరి విద్యార్థుల యొక్క ఆరోగ్య సంరక్షణ, ఏఎన్ఎం లేరు, హెల్త్ అసిస్టెంట్ లేరు, వాచ్మెన్ లేరు, అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య సంరక్షణకి టీచర్లే సబ్జెక్ట్ అటు బోధిస్తూ మళ్ళీ టీచర్స్ ఇతరులు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో విద్యార్థుల ఆరోగ్యానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఇవన్నీ చేసి ఇన్ని రకాలుగా చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రమంలోని అదనంగా పనిచేస్తున్నప్పటికీ కూడా మరి ఈ రకమైనటువంటి మరి ఒత్తిడితో తల్లిదండ్రులు అలాగే ఇతర సంఘాలు మరి ఉపాధ్యాయుల మీద ఇలా ఈ రకమైనటువంటి దాడులు చేయడం అనేది మేము పూర్తిగా మా ప్రధానోపాధ్యాయుల సంఘం నుంచి ఖండిస్తున్నాము. దీని మీద మేము అధికారులు కూడా ఒకటి విన్నవించుకుంటున్నాము. మరి ఏంటంటే
మేము మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాము, వసతి గృహాల నిర్వహణకై ఒక ప్రత్యేకంగా ఒక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అలాగే లేదా డిప్యూటీ వార్డెన్ ఉంటారు, వాళ్ళు చూస్తుంటారు. కేవలం ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేస్తారు. అంతేగాని ప్రధానోపాధ్యాయులే పూర్తిగా దాని మీద బాధ్యులు అని చెప్పి, లేకపోతే అక్కడ ఉన్న ఉపాధ్యాయులే బాధ్యులు అని చెప్పడం అనేది ఇది చాలా ఇబ్బందికరం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. దీని మీద మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, పిఓ గారికి, అదేవిధంగా మరి రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిషనర్ గారికి, డైరెక్టర్ గారికి కూడా మేము వినతిపత్రం ఇచ్చి, తద్వారా మరి వసతి గృహాల్లోని ప్రధానోపాధ్యాయులకి వెల్ఫేర్ సంబంధించి మాకు మినహాయించి కేవలం విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం మాత్రమే, వాళ్ళ కోసం మాత్రమే మాకు పనిచేసే విధంగా మాకు ఆ రకమైనటువంటి వెసులుబాటు కల్పించాలని, తద్వారా మరి గిరిజన ప్రాంతంలో ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థుల యొక్క విద్యా సామర్థ్యాలు పెరిగే విధంగా దానికి చర్యలు తీసుకోవాలని మేము ఇక్కడ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ రకంగా మేము ఈ సంక్రాంతి సెలవుల నుంచి ఖచ్చితంగా మేమందరూ కూడా ఒక కార్యాచరణ రూపొందించుకొని, తద్వారా వసతి గృహాల్లోని ప్రధానోపాధ్యాయులు అకాడమిక్ సైడ్ మాత్రమే మేము చూడడానికి పూర్తిగా మరి దానికి మాత్రం మేము బాధ్యులు అవుతాము అని, ఇతర విషయాల పట్ల హెల్త్ విషయం కానీ, లేకపోతే వసతి గృహంలో వెల్ఫేర్ సంబంధించి కానీ ఇటువంటి మీద మాకు బాధ్యులు చేయడానికి మాత్రం ఏ కోశాన మేము దానికి అంగీకరించమని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాము. అలాగే ఈ విధంగా తల్లిదండ్రులు మరి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. క్రమశిక్షణ పరంగా ఒక ప్రధానోపాధ్యాయుడు ఎవరైనా మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ ఈ రకంగా మరి క్రమశిక్షణ తప్పుతున్నారని చెప్పినప్పుడు కూడా సహకరించకుండా మళ్ళీ ఎదురుగా వాళ్ళే వచ్చి మళ్ళీ ఉపాధ్యాయులతో వాళ్ళు ఒక రకమైనటువంటి వేరే రకమైన గొడవలకి వాళ్ళు రావడం జరుగుతుంది. మరి వాళ్ళ క్రమశిక్షణలో వాళ్ళు సహకారం అందించకపోగా ఈ రకంగా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు పూర్తిగా నిందంతా కూడా అక్కడున్న హెచ్ఎం మీద, టీచర్స్ మీద వేయడం అనేది ఎంతవరకు సమంజసమని ఈ రకంగా వాళ్ళకి నేను ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి దీని మీద పూర్తిగా మేము మా సంఘపరంగా దీన్ని ఖండిస్తూ, తద్వారా మేము వసతి గృహాల నుంచి మాకు మినహాయించాలని, దీని గురించి మేము కార్యాచరణ చేసి తద్వారా మేము రాష్ట్ర స్థాయికి వెళ్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పాఠశాల ఏం జరిగినా సరే దీని మీద ఏంటంటే జీవో నెంబర్ 54 ప్రకారంగా మరి ప్రధానోపాధ్యాయులకు ఒక విధి విధానాలు అనేది ఉందండి. ఈ విధి విధానాల ప్రకారంగా అకాడమిక్ సైడ్ మాకు జవాబుదారితనం చేస్తే మేము దానికి సమాధానం చెప్పడానుకున్నాం. వసతి గృహాలకు సంబంధించినటువంటి హెల్త్ విషయం కానీ, లేకపోతే విద్యార్థి సంబంధించిన గైర్హాజరు విషయం కానీ దానికి మేము పర్యవేక్షణ చేయమనట్లేదు. కానీ పర్యవేక్షణ వేరు, దానికి పూర్తి బాధ్యులు చేయడం వేరు. కాబట్టి పూర్తి బాధ్యులు చేస్తూ మరి ఈరోజు ప్రధానోపాధ్యాయులు మానసికంగా తీవ్రమైన ఒత్తిడితో ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది. ప్రధానోపాధ్యాయులు కాదు, ఆ పాఠశాల చేసే ఉపాధ్యాయులు కూడా ఒత్తిడి గురవుతున్నారు. రకరకాలుగా అంటే ఒక విద్య బోధించే ఉపాధ్యాయులనే కనీస గౌరవ మర్యాదలు లేకుండా కూడా వారి మీద అసభ్యకరమైన పదజాలంతో మరి తల్లిదండ్రులు తిట్టడం జరుగుతుంది. అంటే ఒక మంచి విషయం ఏదన్నా మీ పిల్లాడు ఇలాగని చెప్పడం తప్పు అవుతుంది. ఒక పిల్లాడు ఒక పొరపాటు చేస్తే తల్లిదండ్రులు చెప్పితే మాకు ఆ విషయాన్ని విద్యార్థి దాన్ని సరైన దారిలో పెట్టడానికి సహకరించకపోగా మళ్ళీ మా పిల్లాడు అలాంటి వాడు కాదు, లేకపోతే మా అమ్మాయి అలాంటిది కాదని చెప్పి ఉపాధ్యాయుల మీద తిరుగుబాటు చేస్తూ ఉపాధ్యాయులే మరి ఒక రకమైన పదజాలంతో తీస్తూ భౌతిక దాడికి కూడా దిగడం జరుగుతుంది. మరి ఈ రకంగా ఉన్నప్పుడు మాకు భద్రత ఎక్కడిది? మేము ఏ రకంగా విధులు నిర్వర్తించగలం చెప్పండి. ఇప్పుడంటే గాంధీనగరం ఆశ్రమ పాఠశాల సంబంధించి సీసీ ఫుటేజ్ దొరికాయి, దానివల్ల మీరు సేఫ్ సైడ్ కాబట్టి మీరు మాట్లాడతారు. గతంలో జరిగే కదా ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే గతంలో కూడా అంటే ఇక్కడ నేను ఒక సభాముఖం కూడా చెప్పదలుచుకున్నానంటే, అధికారులకు మేము ఎప్పుడు ప్రతి సంఘటన కూడా విన్నవిస్తూనే ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో విన్నవిస్తున్నాము, జిల్లా స్థాయిలో విన్నవిస్తూనే ఉన్నాము. మాకు ఈరోజు ఇప్పుడు గౌరవ అధికారులంతా కూడా ఏమంటున్నారంటే గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యా బోధన కుంటుపడింది, విద్యార్థుల యొక్క సామర్థ్యాలు చాలా దారుణంగా ఉంది అని చెప్తున్నారు. ఈ క్రమంలో ఎందుకు జరుగుతుంది అంటే విద్య బోధించాల్సిన వాళ్ళు, విద్యను బోధిస్తే పర్యవేక్షణ చేయాల్సిన వాళ్ళు విద్యా బోధనేతర కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వల్ల ఆ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి. కానీ విద్యాపరమైనటువంటి కార్యక్రమాలు తక్కువ అయిపోయింది. దాని మీద ఒక హెచ్ఎంకి విద్యాపరమైనటువంటి బోధన కార్యక్రమాలు పర్యవేక్షించిన సమయం ఎక్కడుంది? రకరకాలుగా విద్యా బోధనేతర కార్యక్రమాలే అదే ఉంది తప్ప ఆ రకంగా ఉండడం వల్ల ఈ విద్యా బోధన విద్యా సామర్థ్యాలు కూడా తిరోగమనం అవుతుందని నా ఉద్దేశం.